ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రహణానంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు. సుప్రభాతం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ. భద్రాచల క్షేత్రంలో కోలాహలంగా శబరి స్మృతి యాత్ర. రామయ్య తండ్రికి ఫలాలను సమర్పించిన గిరిజనులు. తిరుచనూరులో శ్రీ సూర్యనారాయణ స్వామికి అభిషేకం. అభిషేక ద్రవ్యాల్లో ఆదిత్యుని సేవించి పులకించిన భక్తులు. ఊంజల్ సేవలో ఆది దంపతుల దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో ఘనంగా పౌర్ణమి ఉత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. గ్రహణానంతరం ఉదయం 3:05 శ్రీవారి ఆలయం తలుపులను తెరిచిన అధికారులు, అర్చకులు పుణ్యాహవచనం, శుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీవారి సుప్రభాత సేవను ఏకాంతంగా నిర్వహించారు. తరువాత తోమాల సేవ ప్రారంభం కాగానే సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు ఈ వ్యవహారాలను పర్యవేక్షించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం శబరి స్మృతి యాత్రతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. రామయ్యపై శబరికి ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు చిహ్నంగా ఏటా ఆశ్వీజ పౌర్ణమి పర్వదినాన భద్రాచల పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు స్మృతి యాత్రను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలోని చిత్రకూట మండపం నుండి గిరిజనుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో శబరి స్మృతి యాత్ర ఘనంగా జరిగింది. అనంతరం చిత్రకూట మండపంలో నిర్వహించిన సీతారాముల నిత్య కళ్యాణోత్సవంలో గిరిజనులు పాల్గొని వివిధ రకాల ఫలాలను సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో.
ఆరోగ్య ప్రదాత సహస్ర కిరణధారి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేక సేవ వీక్షణతో భక్తులు పులకితలయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో పుష్కరిణి ఎదురుగా కొలువుదీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రతి ఆదివారం అభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆదిత్యుని దర్శించిన, అభిషేకాన్ని వీక్షించిన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు ఆదిత్యుని అభిషేక ద్రవ్యాలు దర్శించుకుని తన్మయులయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శివకుమార్ రెడ్డి, మాది గాజులమన్యం గ్రామం. ఇక్కడ ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామికి అభిషేకం జరుగుతుంది. చాలా విశిష్టమైన రోజు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరిగే అభిషేకానికి భక్తాదులు చాలా విరివిగా వచ్చి వారి యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. కాబట్టి ఎవరికైనా కొన్ని సమస్యలు కానీ గ్రహపీడాలు కానీ ఉన్న వాళ్ళంతా కూడా ఈ అభిషేకాన్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత అభిషేక అనంతర దర్శనం ఉంటుంది. ఆ అనంతర దర్శనానికి కూడా భక్తాదులు విచ్చేసి వారు అభిషేక అనంతర దర్శనాన్ని కూడా పొందొచ్చు. తర్వాత అలంకరణ తర్వాత మళ్ళా కంటిన్యూషన్గా స్వామివారికి దర్శనం ఉంటుంది. అందరూ కూడా ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు మరి ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పి కూడా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. నమో వెంకటేశాయ. నా పేరు భాస్కర్ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రోటోకాల్. నేను దాదాపుగా 1995 నుంచి నేను సూర్య దేవాలయానికి వస్తున్నాను. ఆదిత్య హృదయంతో పాటు నవగ్రహ స్తోత్రము అలాగే సూర్యాష్టకం పట్టించుకుంటూ ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు. ఈ సూర్యదేవుని యొక్క మహిమ వల్ల నాకు ఆరోగ్యం ఎటువంటి ఇది లేకుండా ఈరోజు కూడా నేను ఈ సూర్యదేవుని యొక్క ఆశీస్సుల వల్ల తిరుమల కొండ 40 నిమిషాల్లో ఎక్కగలను. అది ఈ స్వామిలో ఉన్నటువంటి మహిమ. మన పద్మావతి అమ్మవారి కొలనుకు ఎదురుగా, అంటే ఈ పద్మావతి అమ్మవారు కొలంలో ఉద్భవించేని కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ సూర్యదేవ మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. ఆది దంపతుల ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పౌర్ణమి శుభవేళ ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై రభివంతి.
తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శనివారం నందివాహన సేవ ఘనంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం నందివాహన సేవను భక్తిరస భరితంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా నందివాహనంపై వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ముందుగా ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతుల నంది వాహన సేవ చూడ చక్కగా సాగింది. చిత్తూరు జిల్లా నగరి పురపాలక సంఘం పరిధిలోని సత్రవాడలో నెలవైన శ్రీ కరి వరదరాజస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరిగాయి. చివరి రోజున ఆలయంలోని యాగశాలలో ఋత్విక్కులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర జలాలను నింపిన కలశాలను అర్చకులు శిరస్సున పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ప్రోక్షణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో వధూవరులుగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో టీటీడీకి అనుబంధంగా వెలసిల్లుతున్న శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు దోష నివారణార్థం నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. తరువాత విశేష హోమాలను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పవిత్ర జలాలతో ప్రోక్షణం చేశారు. అనంతరం పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాన్ చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి.
అందుకు గుర్తుగా నేటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం రామాంజనేయపురంలో నెలవైన శ్రీ సర్వేశ్వర ఆశ్రమంలో చండీ హోమం జరిగింది. పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పూజలు జరిపి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం కలశ పూజ, స్వస్తి వాచనం, నవగ్రహ జపం, అగ్ని ప్రతిష్టాపన జరిపి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్ నగరంలోని మహాలక్ష్మి ఆలయంలో చండీయాగం ఘనంగా జరిగింది. పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత ఆలయ ఆవరణలోని యాగశాలలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరంలోని సుప్రసిద్ధ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో వాల్మీకి జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సకల దేవతా స్వరూపం గోవుమాతలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు.
తరువాత వాల్మీకి విరచిత సంపూర్ణ రామాయణ గ్రంథాన్ని, అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఆపై వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఆసనంపై ఉంచి తులసి దళార్చన నిర్వహించి హారతలు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. నెల్లూరు మూలాపేట శంకరమఠంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయంలో చండీయాగ నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన తరువాత చండీ హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం జరిపారు. స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి ముచ్చటైన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక అర్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య పూజలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు, వేద పండితులు యాగశాల పూజలు జరిపి పవిత్ర హోమాలను నిర్వహించారు. ఆపై పవిత్రాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం వెంకోజీపాలెంలో కొలువైన శ్రీ వైభవ వెంకటేశ్వరుడు సుగంధ పరిమళ శోభితంగా దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా అర్చకులు స్వామివారికి వేకువజామున నిత్యోపచారాలను నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలు, తులసి మాలలతో స్వామివారికి సుందర శోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. చిత్తూరులో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ఆశ్వేజ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఉష్ణకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత అన్నం, వివిధ రకాల మధుర పదార్థాలతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఆపై బిల్వపత్రాలు, అష్టోత్తరాలతో అర్చనలు జరిపి ఏక, ద్వి, పంచ, చక్ర, కుంభ, నక్షత్ర హారతులు సమర్పించారు. ఇక ఆశ్వేజ పౌర్ణమిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో భక్తులు పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 ప్రధాన కేంద్రాలలోని వివిధ ఆలయాలలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయి. ఈ క్రమంలో జిల్లాలోని చెన్నారావుపేట మండల కేంద్రంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనల మేరకు వ్రతాన్ని ఆచరించి స్వామివారి సేవలో తరించారు. నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం జిల్లాలోని ఆల్వాల గ్రామంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక ఆరాధనలు, అలంకరణలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో భక్తులు మండపాలను ఏర్పాటు చేసుకుని అర్చకుల వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యదేవుని వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రం మెట్పల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. వ్రత కథలను వింటూ భక్తి ప్రపత్తులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 47,351 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,836 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,03,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.